టీ20 వరల్డ్ కప్ 2024 లో గ్రూప్ ఏ నుంచి సూపర్ 8 కి క్వాలిఫై అయిన ఫస్ట్ టీమ్ గా టీమిండియా నిలిచారు. యుఎస్ఏ తో మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్స్ తేడాతో మ్యాచ్ లో విజయాన్ని సాధించారు. దాంతో సూపర్ 8 కి క్వాలిఫై అయ్యారు టీమిండియా. సూపర్ 8 కి టీమిండియా క్వాలిఫై అయ్యారు, బానే ఉంది. కానీ టీమిండియా ముందైతే ప్రజెంట్ ఒక పెద్ద సవాల్ ఎదురైంది. అదే టీమిండియా ఓపెనర్స్. టీమిండియా ఓపెనర్స్ అయినటువంటి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ నుంచి ఒక టీ20 వరల్డ్ కప్ 2024 లో అసలు పరుగులు రావట్లేదు. రోహిత్ శర్మ ఐర్లాండ్ తో మ్యాచ్ లో కాడికి హాఫ్ సెంచరీ కొట్టాడు. తర్వాత ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా ఫెయిల్ అయ్యాడు. రోహిత్ శర్మ అన్న హాఫ్ సెంచరీ కొట్టాడు ఒక మ్యాచ్ లో. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఆడినటువంటి 3 మ్యాచ్ల్లో కూడా 3 ఫెయిల్యూర్స్ అయితే ఎదుర్కొన్నాడు. ఐర్లాండ్ తో మ్యాచ్ లో 1 పరుగు, పాకిస్తాన్ తో మ్యాచ్ లో 4 పరుగులు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యుఎస్ఏ తో మ్యాచ్ లో అయితే కేవలం డక్అవుట్ అయ్యాడు. అది కూడా గోల్డెన్ డక్అవుట్. ఫస్ట్ బాల్ లోనే అవుట్ అయిపోయాడు. వీళ్ళ నేమ్స్ కి వీళ్ళు ఆడే ఆటకి ప్రెసెంట్ అయితే అసలు సంబంధం లేదు. మోర్ ఇంపార్టెంట్లీ విరాట్ కోహ్లీ మాత్రం ఈ యొక్క టీ20 వరల్డ్ కప్ 2024 లో ఏం ఆడుతున్నాడో అతనికి తెలియాలి. ఫ్యాన్స్ అండ్ మేనేజ్మెంట్ విరాట్ కోహ్లీ పై చాలా అంటే చాలా నమ్మకాలు పెట్టుకుంటారు. కానీ విరాట్ కోహ్లీ ఇలా ఆడుతుంటే వాళ్ళకి అస్సలు నచ్చదు. గ్రూప్ స్టేజ్ లో ఉన్నటువంటి చిన్న చిన్న టీమ్స్ పైన టీమిండియా ఓపెనర్స్ ఇలా ఆడుతుంటే సూపర్ 8 కి వెళ్ళాక ఇంకా పెద్ద టీమ్స్ వస్తాయి. అర్జెంట్ గా ఈ సమస్యకు సొల్యూషన్ ఏంట్రా అంటే మటుకు టీమిండియా ఓపెనర్స్ ని చేంజ్ చేయాలి. విరాట్ కోహ్లీని 1 డౌన్ లో పంపించాలి. రోహిత్ శర్మతో పాటు ఎవరినన్నా ఓపెనర్ ని పంపించాలి. నెక్స్ట్ మ్యాచ్ కెనడాతో ఉంది కాబట్టి ఈ మ్యాచ్ లో ఇదైతే ఎక్స్పెరిమెంట్ చేయాల్సి ఉంటుంది. చెప్పలేం, విరాట్ కోహ్లీకి 1 డౌన్ లో ఎక్కువ రన్స్ రావచ్చేమో. మోర్ ఇంపార్టెంట్లీ రోహిత్ శర్మ ఫామ్ లోకి రావచ్చేమో. అర్జెంట్ గా మాత్రం టీమిండియా ఓపెనింగ్ పేరు సెట్ కావాల్సి ఉంటుంది. కెనడా మ్యాచ్ తర్వాత ఇంకా సూపర్ 8 లోకి టీమిండియా వెళ్తుంది. సూపర్ 8 లోనే మ్యాచెస్ మొత్తం ఉంటాయి. అక్కడ నుంచి సెమీఫైనల్స్ కి క్వాలిఫై కావాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద టీమ్స్ సూపర్ 8 లో నిలబడతాయి. ప్రజెంట్ ఉన్న టీమిండియా ఓపెనర్స్ అంత మంచిగా లేరు కాబట్టి టీమిండియా ఓపెనింగ్ పేరునన్నా చేంజ్ చేయాలి. లేదంటే ప్రజెంట్ ఉన్న ఓపెనర్స్ ని బిలీవ్ చేసి మరి పంపించాలి. ఒకవేళ కనుక రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ కనుక ఒక్క మ్యాచ్ లో టచ్ లోకి వచ్చినా కానీ కథ వేరుంటుంది. ఎందుకంటే వాళ్ళ బ్యాట్ నుంచి రన్స్ వచ్చాయంటే వరదలా పారుతూనే ఉంటాయి ప్రతి మ్యాచ్ లో కూడా. మరి చూడాలి నెక్స్ట్ కెనడాతో మ్యాచ్ లో ఏదైనా ఎక్స్పెరిమెంట్లు చేస్తారా, లేదంటే ఇదే ఓపెనింగ్ పేరుని కంటిన్యూ చేస్తారా, లేదంటే సూపర్ 8 లో చేంజ్ చేస్తారా? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనకు నెక్స్ట్ మ్యాచెస్ లో అయితే తెలుస్తాయి. మోర్ ఇంపార్టెంట్లీ నా ఒపీనియన్ వరకు అయితే పక్కా నాకు తెలిసి విరాట్ కోహ్లీ నెక్స్ట్ మ్యాచ్ లో అయితే 1 డౌన్ లో వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి మీకేమనిపిస్తుంది? టీమిండియా మేనేజ్మెంట్ ఎవరిని ఓపెనర్స్ గా పంపిస్తారు? విరాట్ కోహ్లీ ఆ రోహిత్ శర్మ, లేదంటే ఎవరైనా డిఫరెంట్ గా ట్రై చేస్తారా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అయినా లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.